My dear masters, welcome to Himalayan Wisdom. One more మనం లైవ్ సెషన్స్ హిమాలయన్ మాస్టర్ లైవ్ సెషన్ ఈరోజు చూస్తున్నాము. ఆల్రెడీ మన అందరికీ పరిచయమైనటువంటి అద్భుతమైనటువంటి హిమాలయన్ మాస్టర్ శ్రీ ఎస్కే చక్రవర్తి గారు షాదినార్లో ఉంటారు. సార్ దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో సాధన చేశారు. సారు బిఫోర్ మ్యారేజ్ కూడా చిన్న వయసు నుంచే ఎన్నో తంత్ర సాధనలు, మంత్ర సాధనలు, ఈ దశ మహావిద్యలు, ధ్యానము. సారు దాదాపు 1980లో కూడా రోజుకి 18 గంటలు అలా సాధన చేసేవాళ్ళు. ఎంతో ప్రకృతిలో గడిపారు. ఎన్నో శ్రీశైలం ఫారెస్ట్ కావచ్చు, ఎక్కడ ఎన్నో ప్రదేశాల్లో ఎంతో విశేషంగా సాధన చేశారు సారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా హిమాలయాలకు ప్రయాణం చేయడం, ఎందరో అవధూతలతో పరిచయము, సార్ సాంగత్యము. సార్ ఎంతో అనుభవం ఉంది ఆధ్యాత్మిక సాధనలో. ఇప్పుడు ఫుల్ టైం దాదాపు 10 సంవత్సరాల నుంచి కంప్లీట్ సాధనలో గడుపుతూ మేమిద్దరం కలిసి, నా అదృష్టం ఈ జన్మలో నాకు కలిగినటువంటి మహాభాగ్యం, సార్తో కలిసి దాదాపు 7-8 సార్లు హిమాలయాల్లో ప్రయాణం చేయడం, అక్కడ ఏకాంతంగా సారు నేను సాధన చేయడం, ఎన్నో ప్రదేశాల్లో ఎందరో గురువులు, మహానుభావులు అందరిని కలవడము, అక్కడ వారితో సాంగత్యము. సో సార్ నుంచి ఎంతో నేర్చుకున్నాము. ఈరోజు మనకు సారు చక్రాలు, నాడులు మరియు వాయువులు, మన శరీరంలో ఉండేటువంటి చక్రాన్ని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, ప్రతి చక్రాన్ని మనం ఎలా కుండలిని యాక్టివేట్ చేసుకోవాలి, దాని గురించి ఏమేమి ముద్దులు ఉన్నాయి, ఏ సాధనలు ఉన్నాయి, అవన్నీ మనం తెలియపరచడానికి సార్ మనకు వచ్చారు. ఈరోజు సార్ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ వెల్కమ్ సార్ చక్రవర్తి సార్. ప్లీజ్ క్యారీ ఆన్. అయితే ఇవాళ మనము క్లుప్తముగా చక్రాలంటే ఏమిటి, ఈ మానవ దేహంలో చక్రాలంటే ఏమిటి, చక్రాలకు సంబంధించినటువంటి కొంత జ్ఞానాన్ని కొంతవరకు పూర్తిగా విశదీకరించేదానికి చాలా కాలం చాలా సమయం తీసుకుంటుంది. తర్వాత శరీరంలో ఉన్నటువంటి నాడులు, ముఖ్యమైనటువంటి నాడులు, వాటి కార్యాలు ఏమిటి, తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి వాయువులు ఏమిటి, వీటి గురించి కాస్తంత క్లుప్తముగా చెప్పుకుంటాము. మనకందరికీ తెలుసు, ధ్యాన సాధనలో కానీ యోగ సాధనలో కానీ మనం చాలా విశేషంగా ప్రస్తావించుకుంటూ ఉంటాము. చక్ర ధ్యానం, చక్ర సాధన, వీటి గురించి ఎక్కువ చర్చించుకుంటూ ఉంటాం. యోగములో కానీ హఠయోగములో కానీ వీటి గురించి చర్చించుకుంటూ ఉంటాం. సో ఈ చక్రాలు యోగ ప్రగతికి కానీ, ఆధ్యాత్మిక వికాసానికి కానీ, జ్ఞానానికి కానీ, జ్ఞానోన్నతికి కానీ చక్రాలు అనేటివి చాలా ముఖ్యమైనటువంటి శక్తి కేంద్రాలు. యాక్చువల్గా చక్రం అంటే మన శరీరంలో అక్కడ ఎటువంటి చక్రాలు ఉండవు. మనం చూపించినట్టుగా, చిత్రీకరణలో చూపించినట్టుగా మన షట్చక్రాల నిర్మాణాలలో అనేక నిర్మాణాలు, బొమ్మలు వేసి మనకు అనేక చిత్రాలతోటి పెట్టి ఉంటారు. అలా ఏమి ఉండదు అక్కడ, మన శరీరం లోపల అలా ఏమి ఉండదు. ఇవన్నీ కూడా అత్యంత సూక్ష్మమైనటువంటి శక్తి కేంద్రాలు. చక్రము అంటే నిరతము చలించున్నది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. చక్రము అంటే నిరతము చలించున్నది అర్థం. చక్రాలు అనేక నాడుల యొక్క కూడలి. శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ నాడులు అనగా బాహ్యంగా కనపడేటువంటి, వైద్య రంగంలో కనపడేటటువంటి నాడులు కాదు, ఇవన్నీ సూక్ష్మ నాడులు. ఈ సూక్ష్మ నాడులు శరీరములో అనేక భాగాల దగ్గర సమ్మిళితం చెంది ఉంటాయి. ఇలా సమ్మిళితం చెందినటువంటి కేంద్రాలనే శక్తి కేంద్రాలు అంటారు. అంటే వాటినే చక్రాలు అంటారు అన్నమాట. చక్రాలు అని ఆ శక్తి యొక్క కేంద్రాలు, ఎక్కడెక్కడైతే నాడుల యొక్క కేంద్ర స్థానాలు ఉన్నాయో ఆ యొక్క నాడుల యొక్క కేంద్ర స్థానాలను మనం అనేక పేర్లతోటి చక్రాలుగా, అంటే నిరతము జ్వలించున్నది, నిరతము చలించున్నది అని అర్థం అనమాట. సో శక్తి అనేది నిరతము శరీర అవసరాల నిమిత్తము ఆ సూక్ష్మ శక్తులు అనేటివి నిరంతరము చలిస్తూ ఉంటాయి. కాబట్టి చక్రము ప్రగతిశీలతకు, చక్రము కార్యమునకు, చక్రము ప్రగతికి మూల కేంద్రం. కాబట్టి ఈ యొక్క షట్చక్ర సాధన అనేది
యోగములో కానీ, హఠయోగములో కానీ, ధ్యాన యోగములో కానీ విశేషంగా ప్రస్తావన వస్తూ ఉంటుందన్నమాట. సహజంగా మనకు తెలుసు, ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటాము. మనకు ఈ 7 చక్రాలలో ముఖ్యమైనటువంటి 6 చక్రాలు తీసుకుంటాము. మూలాధారం అని, తర్వాత స్వాదిష్టాన చక్రం అనేసి, తర్వాత మణిపూరక చక్రం అనేసి, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞా చక్రము, చివరిగా ముక్త స్థానమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థానమైనటువంటి జీవన్ముక్తిని కలిగించేటటువంటి సహస్రార చక్రము, అది పరిపూర్ణం అన్నమాట. అయితే ఈ చక్రాల గురించి నేను చక్కగా ఒక చార్ట్ తయారు చేశాను. సులభంగా ఎప్పుడైనా సబ్జెక్ట్ చెప్పాలంటే అర్థం కావాలా కొంతమందికి అని చెప్పేసి ఒక చార్ట్ తయారు చేశాను. ఎలా ఉంటుంది ఈ చక్రాధిష్టాన దేవతలు ఎలా ఉంటారు, వీటి తత్వం ఏమిటి అనేసి నేను ఒకసారి సింపుల్ గా ఈ చార్ట్ చూపిస్తాను చూడండి. ఇలా ఒక చార్ట్ తయారు చేశాను నేను. ఈ చక్రస్థానాల గురించి, చక్రాలు ఎలా ఉంటాయి, ఏమిటి, ఎలా చేయాలి, వాటి అధిపతులు ఎవరు, వాటి అక్షరాలు ఏమిటి, ఇలా నేను అన్ని రకరకాల వాటిలో సంగ్రహించి ఒక క్లుప్తంగా ఒక చిన్న చార్టును తయారు చేశాను అనమాట. నేను మీకు చార్ట్లో మీకు చాలా సులభతరంగా అర్థం చేసుకునే దానికి అనుకూలంగా తయారు చేస్తాను. చాలా మందికి సులభతరంగా అలా అర్థం చేసుకునే దానికి నేను ఈ చక్రాల గురించి కానీ, నాడుల గురించి కానీ అనేక గ్రంథాల్లోంచి విపులీకరించుకొని సేకరించుకొని నేను ఒక సొంతంగా కొన్ని పుస్తకాలన్నింటిని టైప్ చేసుకున్నాను. అది ఎక్కడ బయట లేదు. నేను నాకు అర్థమయ్యే విధంగా కానీ, లేదంటే నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకు ప్రత్యేకించి చెప్పేదానికి, విశదీకరంగా చెప్పేదానికి కానీ, వాటికి సంబంధించినటువంటి ముద్రలు కానీ వాటిని కూడా నేను చూపిస్తాను చూడండి. ఇది ముద్రలతో నేను స్వయంగా చేస్తున్నటువంటి పుస్తకము. వీటిలో ముద్రలు ఉంటాయి చూడండి, కొన్ని ముద్రలు కనబడుతూ ఉంటాయి మీకు. అవును సార్, అవును. సో ఇవన్నీ కూడా అంటే ఏ ముద్ర దేనికి పనికొస్తుంది, ఎందుచేత చేయాలి, ఎటువంటి సాధనకు ఏది ఉపయోగపడుతుంది, ఇలా అనేక రకాల ముద్రలు ఇవన్నీ నేను అదే పనిగా ప్రత్యేకించి తయారు చేసుకున్నాను అనమాట. ఒక సబ్జెక్టు ప్రిపేర్ చేశాను. అనేక ఉపనిషత్తుల నుంచి కానీ, హఠయోగ గ్రంథాల నుంచి కానీ, ఇట్లా రకరకాల పుస్తకాలలోంచి ఒక విషయాన్ని సంపుటీకరణం చేసుకొని మనకు అనుకూలమైన గ్రంథాలు చదివితే కానీ ఏమవుతుందంటే ఒక గ్రంథము ఒక్కొక్క సబ్జెక్టు టచ్ చేస్తూ వెళ్తూ ఉంటుందన్నమాట. అయితే ఇవన్నీ కూడా మనకు కామ్యకర్మల్లో, మన దైనందిక విషయాల్లో, మన యోగ సాధనలో ఉపకరించే విధంగా, అర్థము చేసుకునే విధంగా అన్నిటిని సమ్మిళితం చేసుకొని నా యొక్క అనుభవ సాధనలో కానీ, నా ఆలోచన పద్ధతుల ప్రకారం కానీ ఏది ఎక్కడ సమ్మిళితం చేస్తే ఆ సబ్జెక్టు మనకు ఉపయుక్తంగా ఉంటుందనే విధంగా నేను తయారు చేశాను అన్నమాట. ఇవన్నీ కూడా అట్లాగే ఉపనిషత్తులను, పురాణాల నుంచి అలా విషయాలు అనేకము సమిళీకృతం చేసుకున్నాను అనమాట. ఇలా చూడండి, ఇవన్నీ అనేక నెట్ పోయినట్టు సార్ మీది. సార్ డిస్కనెక్ట్ అయింది మీది నెట్. చక్రవర్తి సార్, ఏ శబ్దం, ఇలా ప్రతి ఒక్కరి మనస్సు గురించి కానీ, యోగం గురించి కానీ, ధ్యానం గురించి కానీ, అలా అనేక పురాణాల నుంచి, పునర్జన్మ సిద్ధాంతాల గురించి, వైదిక మంత్ర విద్యల గురించి, ఇలా అనేక రకాలుగా ఈ సాధనకు సంబంధించిన, యోగానికి సంబంధించిన, భక్తికి సంబంధించిన, వైదిక విద్యలకు సంబంధించినటువంటి, ఆర్కియాలజీకి సంబంధించినటువంటి, ఇతిహాసాలకు, పురాణాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలంతా ఇందులో క్రోడీకరించడం అనమాట. చాలా సింపుల్ గా, చాలా సూక్ష్మంగా క్రోడీకరించడం జరిగింది ఈ పుస్తకాలలో. ఇవి కూడా లేవు, బయట లేదు. నేను మా సొంతంగా నేను తయారు చేసుకున్నటువంటివి ఇవన్నీ కూడా. సో అలా ఈరోజు మనం క్లుప్తంగా మనము ఈ ఫస్ట్ సబ్జెక్ట్ చర్చించుకుంటాము. మొదట మనం అనుకున్నాం కదా చక్రాల గురించి. సో ఈ చక్రాల గురించి మొదట మనకున్నటువంటి మూలాధార చక్రము. సో ఈ మూలాధార చక్రము, రెండవది స్వాదిష్టాన చక్రము, మూడవది మణిపూరక చక్రము, నాలుగవది అనాహత చక్రము, ఐదవది విశుద్ధ చక్రము, ఆరవది ఆజ్ఞా చక్రము, ఏడవది సహస్రార చక్రము. అయితే ఈ మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది అంటే ఈ మూలాధార చక్రము గుదస్థానములో ఉంటుంది. అయితే మనం యోగములో ఏమనుకుంటామంటే గుదస్థానములో అంటే మూలాధార చక్రములో ఉన్నటువంటి స్థానములో కుండలిని ఉంటుంది అనేసి. ఇది కొద్దిగా విభేదం ఉంది ఇందులో. యాక్చువల్గా మూలాధార చక్రానికి అధిపతి విఘ్నేశ్వరుడు. యాక్చువల్ కుండలిని ఎక్కడ ఉంటుంది అంటే
కుండలిని మనము ఒక సర్పెంట్ 3.5 చుట్టలు చుట్టుకున్నటువంటి నిద్రావస్థలో, అంటే తన తోకను తన నోటిలో ఇలా పెట్టుకొని నిద్రావస్థలో ఉన్నటువంటి శక్తికి ప్రతీకగా చెప్తాము. ఒక త్రిభుజాకారములో ఆ కుండలిని నిద్రావస్థలో అచేతన స్థితిలో ఉంటుంది. సో ఆ కుండలిని మేల్కొల్పడమే యోగము యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే యోగములో ఏం చెప్తారు అంటే కనుక కుండలిని అనేది ఒక శక్తి రూపంలో ఉన్నటువంటి ఒక నాడి, శక్తి రూపంలో ఉన్నటువంటి ఒక నాడి, దానిని కూడా కుండలిని నాడి అంటారనమాట. సో ఇలా కొద్దిగా విభేదాలు ఉన్నాయి. అయితే ఇది ఎక్కడ ఉంటుంది, ఈ కుండలిని శక్తి అనేది ఎక్కడ ఉంటుంది అంటే మూలాధార చక్రానికి కింద ఒక కుండ పాట్ ఉంటుంది అనమాట. మీరు జాగ్రత్తగా శరీరాన్ని గమనించండి. చాలా మంది గమనించి ఉంటారు మీ శరీరాన్ని. మీ శరీరంతో ఎక్కడ చూసినా కూడా అతుకు ఉండదు. కుడి ఎడమల భాగము అతుకు ఉండదు కదా. మన శరీరం చెయ్యి తీసుకోండి, కంఠం తీసుకోండి, ఇలా ముఖము తీసుకోండి, ఎక్కడ చూసినా కూడా మన శరీరము ఒకటే విధంగా ఏకత్వం, అతుకు లేకుండా ఒకటే శరీరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ బాగా జాగ్రత్తగా గమనించండి. మీరు ఒక బొమ్మను తయారు చేస్తారు, లేదా మార్కెట్లో ఫర్ బొమ్మలు, పులి బొమ్మలు, పెద్ద పులి బొమ్మలు అమ్ముతూ ఉంటారు కదా. దానికి ఎక్కడ అతుకుండదు, ఆ బొమ్మకు చక్కగా కుట్టేసి ఉంటారు. కానీ లోపల ఆ స్పాంజ్ను కానీ వేస్ట్ మెటీరియల్ని కానీ ఆ బొమ్మ లోపల ఎలా పెట్టింటారు, ఎలా కూర్చు ఉంటారు అంటే కనుక ఎక్కడో దాని తోక దగ్గర ఇక్కడో అక్కడో ఒక చోట ఒక చిన్న గ్యాప్ పెట్టింటారు బాహ్యంగా వేసి. దానికి ఆ గ్యాప్ లో నుంచి శరీరం ఈ యొక్క పులి బొమ్మను ఆ మనిషి బొమ్మను నింపేదానికి వేస్ట్ దూదినో గుడ్డలను అలా స్పాంజ్ ముక్కలను, సన్నటి స్పాంజ్ ముక్కలను ఆ బొమ్మ యొక్క శరీర అంతర్భాగంలోకి బాగా కూర్చి టైట్ గా బిగుతుగా చేసి ఆ తర్వాత అంత పూర్తిగా నింపబడిన తర్వాత ఆ బొమ్మ యొక్క శరీరము ఆకృతి పూర్తిగా నింపబడిన తర్వాత బాహ్యంగా దానికి ఎక్కడైనా ఒక చిన్న కుట్లు వేసేస్తారు. చిన్న 2 ఇంచులో 3 ఇంచులో చిన్న గ్యాప్ పెట్టి ఆ బొమ్మనంతా పూర్తి చేసింటారు కదా. సో ఆ గ్యాప్ మనకు కనపడదు. పర్టికులర్ గా గమనిస్తే తప్పితే ఆ బొమ్మకు ఉన్నటువంటి గ్యాప్ ఎక్కడ కుట్లు వేసినారు బాహ్యం నుంచి ఈ పదార్థాన్ని దూర్చేదానికి మనకు కనపడదు. అలాగే మన శరీరంలో కూడా ఒక్క చోట మనకు జాయింట్ ఉంటుంది, ఒక చిన్న గీతలాగా కుట్టులాగా పడి ఉంటుంది అన్నమాట, ఒక చిన్న గీత. ఈ శరీరం అంతా ఒకటే విధంగా ఉంటుంది. ఈ శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాలటువంటి భాగాలన్నీ కూడా ఒక చోట నుంచి కూర్చబడి ఉన్నాయి. ఎక్కడ అంటే కనుక మన మర్మాంగ స్థానం, అంటే వృషణాల నుంచి కానీ యోని స్థానం నుంచి కానీ గుదానికి మధ్యలో భాగం చూసుకోండి, ఒక 2 ఇంచుల భాగం ఉంటుంది. 1 ఇంచున్నర 2 ఇంచుల భాగం ఉంటుంది. ఈ భాగంలో మనకు ఒక సన్నటి గీత ఉంటుంది. సన్నటి గీత అంటే శరీరము అతకబడిన 2 భాగాలు అని, శరీరము కుడి భాగము ఎడమ భాగము అని చెప్పబడేటటువంటి శరీర భాగము అక్కడ ఒక్కచాటే. మీరు చిన్న పసిబిడ్డలు పడుకొని ఉంటారు, వాళ్ళు గమనించండి, మీకు ఒక చిన్న గీతలాగా ఉంటుందన్నమాట, చిన్న గీతలాగా. నిజం చెప్పాలంటే శరీరం యొక్క కుట్టు భాగం అదే. శరీరాన్ని 2 భాగాలను కూర్చబడేటువంటి భాగము, ఈ భాగమే ఒక చిన్న గీతలాగా జాయింట్ చేయబడి ఉంటుంది. సో ఆ భాగము నుంచి ఎడమవైపు ఉండేది ఎడమ భాగము, కుడివైపు ఉండేది కుడి శరీర భాగము, ఎడమ శరీర భాగం. ఇక్కడ ఒక్కసారి మనకు జాయింట్ కనబడుతుంది శరీరానికి అంతా కూడా. చాలా మందికి తెలియదు, చాలా మంది గమనించి ఉండరు, అది ఒక గీతలే అనుకుంటారు, కానీ శరీరం యొక్క కూర్పు భాగం అది. సో ఇక్కడ ఈ భాగాన్ని యోగములో ఏమంటామంటే గనక కందస్థానము అంటాం. కందస్థానము అంటే కుండలాగా మనం కూర్చున్నప్పుడు ఇలా ఒక దొన్నెలాగా ఉంటుంది ఆ భాగం. సో ఆ భాగములోనే హఠయోగ సాధకులంతా ఆ భాగములోనే ఒత్తిడి కలగజేసుకుంటారు. అంటే అక్కడ ఆ చిన్న దొన్నెలో పైన మూలాధార చక్రము కింద త్రిభుజాకృతిలో ఆ కింద దొన్నెలో కుండలిని అనబడే శక్తి అక్కడ నిద్రాణ స్థితిలో ఉంటుంది. సో దాన్ని చైతన్యవంతం, జాగరూకత చేయడమే, మూలాధార చక్రం నుంచి ఆ శక్తిని జాగరూకత చేయడమే యోగం అనబడుతుంది అన్నమాట. కాబట్టి ఈ మూలాధార చక్రము గుదస్థానము, దాని రంగు, మూలాధార చక్రము యొక్క రంగు ఎరుపు రంగు. అది 4 పత్రాలు, దానికి ఆ యొక్క చతురస్ర పీఠం ఉంటుంది. ఆ చతురస్ర పీఠానికి 4 వైపులకు 4 పత్రాలు ఉంటాయి. అందులో ఆ యొక్క పత్రాల యొక్క బీజాక్షరాలు వం నుంచి సం వరకు 4 అక్షరాలు ఉంటాయన్నమాట. ఈ మూలాధార చక్రము యొక్క భూతం ఏమిట్రా అంటే కనుక మనం పంచభూతాలలో ఉన్నాము. ఈ పంచభూతాలలో పృథ్వీ భూతము ఆ మూలాధార చక్రానికి భూతం అన్నమాట.
ఈ మూలాధార చక్రము యొక్క బీజాక్షరము, అంటే ప్రతి దేవతకు ఒక బీజాక్షరం ఉంటుంది. ఆ బీజాక్షరమే ఆ యొక్క కేంద్రానికి ఆ ప్రాణశక్తిని ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట. సో మంత్రము యొక్క ప్రాణశక్తి బీజాక్షరంలోనే ఉంటుంది. అలాగే ఈ చక్రాలకు కూడా అనేక బీజాక్షరాలు ఉన్నాయి. ఇలా ఈ యొక్క పృథ్వీతత్వముతో కూడినటువంటి మూలాధార చక్రము యొక్క గుదస్థానములో ఉన్నటువంటి మూలభూత బీజాక్షరం ఏమిట్రా అంటే లం అని అర్థం. లం అనేది బీజాక్షరాలలో ఇంద్రబీజము అంటారు. సో ఈ యొక్క పృథ్వీతత్వమైనటువంటి మూలాధార చక్రాన్ని ఎవరైతే మేల్కొల్పుతారో సంపదలు వశం అవుతాయి, సంపదలు కలుగుతాయి అన్నమాట. సో సంపదలకు కూడా లం అనే బీజాక్షరము చాలా కీలకమైనటువంటి బీజస్థానం అన్నమాట. సో దీనికి ఈ భూతవాహనం ఏమిట్రా, ఈ యొక్క మూలాధార చక్రానికి భూతవాహనము, ప్రతి చక్రానికి ఒక వాహనము, ఒక లోకము అన్ని సమ్మిళితమై ఉంటాయన్నమాట. ఈ మూలాధార చక్రానికి భూతవాహనం ఏమిటంటే ఐరావతము. అందుకే ఇంద్రుడికి వాహనం ఏమిటి అంటే ఐరావతం వాహనము. ఇంద్రుని యొక్క బీజాక్షరం ఏమిట్రా అంటే లం అనే బీజాక్షరము. సో అందుకే ఇంద్రుడికి దగ్గర ఏముంటాయి, స్వర్గంలో ఉంటాడు అంటే ఇంద్రుడి దగ్గర ఏముంటాయి, సంపదలు ఉంటాయి అన్నమాట. సో ఇలాగా ఈ అధిష్టాన దేవత, ఈ మూలాధార చక్రం అంటే భూతవాహనం వచ్చి ఐరావతము, అధిష్టాన దేవత, ఈ చక్రానికి అధిష్టాన దేవత వచ్చి బ్రహ్మదేవుడు, బ్రహ్మ. లోకం వచ్చి భూహు, భువ సువ అంటాం కదా. ఈ భూహు అనబడే లోకము దీనికి ఆధిపత్యము. దీని క్రియాగుణం ఏమిట్రా అంటే గన వాసన. పృథ్వీతత్వము గంధము అంటారు అనమాట పృథ్వీతత్వాన్ని. సో గంధము అంటే వాసన, పృథ్వీతత్వం అంటే వాసన, గంధం. ఇతరులు ఎవరో మాట్లాడుతున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. అట్లా నా మాటలు చక్రవర్తి సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఈ అధిష్టాన దేవత బ్రహ్మ, లోకము భూహులోకము. దీని యొక్క క్రియాగుణం వచ్చేసి వాసన, గుణం వచ్చేసి వాసన. దేవశక్తి వచ్చేసి డాకినీ దేవత ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క మూలాధార చక్రానికి యంత్ర స్వరూపం వచ్చేసి చతుర్భుజం ఉంటుంది. ఇది పనిచేయు ఇంద్రియము, ఏ ఇంద్రియం మీద ఈ మూలాధార చక్రం పనిచేస్తుందంటే ముక్కు మీద పనిచేస్తుంది. సో వాసన, సో గంధము. కర్మేంద్రియం వచ్చేసి దీనికి ఒక కర్మేంద్రియం వచ్చేసి గుదస్థానము, కర్మేంద్రియము. సో మూలాధార చక్రాన్ని యొక్క శక్తిని మేల్కొలవడం ద్వారా విఘ్నములు తొలగి, విఘ్నేశ్వరుడు యొక్క విఘ్నములు తొలగి జ్ఞానము, ఆరోగ్యము అనేటివి దీని యొక్క ఫలము. మూలాధార చక్రాన్ని సాధన చేస్తే ఏమొస్తుంది అంటే విఘ్నేశ్వరుణ్ణి ఎక్కడెక్కడైతే ముద్రాసహితంగా విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తామో జీవితంలో కలుగు అనేక విఘ్నములు తొలగి పృథ్వీతత్వము అలవడి ఆ పృథ్వీ తత్వము ద్వారా జ్ఞానము, ఆరోగ్యము అనేది కలుగుతుంది మనిషికి. రెండవ చక్రము స్వాదిష్టాన చక్రము. దీని స్థానము పొత్తి కడుపు. దీని యొక్క బీజాక్షర, దీనికి 6 రేకులు, 6 కమలములు ఉంటాయి. దీనికి బీజాక్షరాలు వచ్చేసి డమ్ నుంచి లం వరకు 6 బీజాక్షరాలు ఉంటాయి. దీని యొక్క భూతం వచ్చేసి జలభూతము అంటే జలతత్వము. మూలభూత బీజాక్షరం వచ్చేసి ధమ్ అనబడే బీజాక్షరం దీనికి ఉపయోగిస్తాము మంత్రంలో. భూతవాహనం వచ్చేసి మొసలి. దీనికి అధిష్టాన దేవత వచ్చేసి విష్ణువు. లోకం వచ్చేసి భువర్లోకము. దీని క్రియాగుణం వచ్చేసి రుచి, జలతత్వము రుచికి ఉపయోగపడుతుంది. దీని యొక్క దేవశక్తి వచ్చేసి లాకినీ దేవత. వీటికి ప్రకృతి నామాలు వేరే ఉన్నాయి. మంత్ర సాధనలో, దక్షిణాచారంలో ఇది హఠయోగం గురించి. సో వీళ్ళను ప్రకృతి సాధనలో ప్రకృతి స్వరూపులుగా భువనేశ్వరి, త్రిపుర భైరవి ఇలా పిలుస్తూ ఉంటాం. మళ్ళా ఇక్కడ చక్రాలలో మాత్రము, ఇక్కడ నేను చెప్పే సబ్జెక్టులో ఈ యొక్క స్వాదిష్టాన చక్రాది దేవత వచ్చేసి లాకినీ దేవత.
ఈమె యంత్రం వచ్చేసి అర్ధచంద్రాకారంలో ఉంటుంది. జ్ఞానేంద్రియం వచ్చేసి నాలుక. సో రుచికి నాలుక ముఖ్యమైనటువంటి భాగం కాబట్టి నాలుక దీనికి జ్ఞానేంద్రియము. కర్మేంద్రియం వచ్చేసి అంగము. సో కర్మేంద్రియము అంగము, స్వాదిష్టాన చక్రానికి కింద ఉన్నటువంటి భాగము అంగము. ఈ యొక్క స్వాదిష్టాన చక్రము ద్వారా ప్రయోజనం ఏమిటి? ఈ స్వాదిష్టాన చక్రము మనం ఉద్దీపనం చేయడం ద్వారా మనకి ఏమి కలుగుతుందంటే గన కవితాశక్తి కలుగుతుంది. యోగములో కవితాశక్తి, యోగము యొక్క విజ్ఞానము కలుగుతుంది. ఇది స్వాదిష్టాన చక్రము యొక్క విభాగము. మూడవ చక్రం వచ్చేసి మణిపురము. ఈ మణిపురము యొక్క చక్రము యొక్క దళములు 10 దళాలు ఉంటాయి. ఈ చక్రము నాభిస్థానంలో ఉంటుంది. దీనికి ఈ యొక్క 10 ఆకుల మీద బం నుంచి పం వరకు అనబడే బీజాక్షరాలు ఉంటాయి. దీనికి భూతం వచ్చేసి అగ్ని. దీని మూల భూత బీజాక్షరం వచ్చేసి రామ్ అనే అక్షరము. ఈ అక్షరము యొక్క స్మరణ ద్వారా శరీరములో అగ్నిశక్తిని ఉద్దీపనం చేసుకోవచ్చు. హిమాలయాల్లో ఉన్నటువంటి యోగులు ఈ యొక్క బీజాక్షరాన్ని ఒక యంత్రములో ప్రతిక్షేపించి, అంటే శరీరములో మనోభావనల చేతే ఆ నిర్మాణం దాన్ని భావన చెంది దీని ద్వారా శక్తిని, అగ్నిశక్తిని ఉత్తేజితం చేసుకొని శరీరము ఉష్ణముగా ఉండే విధంగా సాధన చేస్తారు హిమాలయాల్లో మైనస్ టెంపరేచర్లో. సో దీనికి భూతవాహనం వచ్చేసి మేక. అధిష్టాన దేవత వచ్చేసి రుద్రుడు. ఈ చక్రానికి అధిష్టాన దేవత రుద్రుడు. లోకం వచ్చేసి సువర్లోకము. దీనికి యొక్క క్రియాగుణం వచ్చేసి రూపము. దీని యొక్క దేవశక్తి వచ్చేసి కాకిని దేవత. యంత్రం వచ్చేసి త్రిభుజాకారంలో ఉంటుంది. జ్ఞానేంద్రియం వచ్చేసి కన్నులు. ఈ యొక్క శక్తి కారణం కన్నులు. కర్మేంద్రియం వచ్చేసి పాదము. దీని కర్మేంద్రియం వచ్చేసి పాదము. ఈ యొక్క మణిపూరవ చక్రం యొక్క ఉత్తేజితం ద్వారా ఆ యొక్క సాధకుడికి శాస్త్రము, సామర్థ్యము అనబడే శక్తులు ఏర్పడతాయి. మొదటి చక్రం ద్వారా, మూలాధార చక్రం ద్వారా జ్ఞానము, ఆరోగ్యము. స్వాదిష్టాన చక్రం ద్వారా కవితాశక్తి, యోగము. మణిపూర్వక చక్రం ద్వారా శాస్త్రము, సామర్థ్యము, ఈ 2 ఏర్పడతాయి. 4వ చక్రము అనాహతము. ఇది సపరేట్ గా మళ్ళా మనం ఈ అనాహతం గురించి చెప్తాను నేను. అయితే ఈ అనాహత చక్రము అంటే నహతము అంటే శబ్దము, అహతము అంటే శబ్దము, నహతము అంటే శబ్దము లేని స్థితి. ఇదే నాదయోగానికి, స్వరయోగానికి అత్యంత కీలకమైనటువంటి చక్రము. అలాగే దైవత్వము యొక్క అనుభూతిని పొందేదానికి ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. యోగము యొక్క పరిపూర్ణమైన ఉన్నతి కూడా ఇక్కడి నుంచే మనకు ప్రారంభమవుతుంది. సో అనాహతము అంటే శబ్దము లేనటువంటిది, శబ్దము లేని స్థితి అని అర్థం. నహతము, నహతము అంటే శబ్దము, నహతము అంటే శబ్దము లేదు. కానీ ఇక్కడ ఏముంటుంది నేను మీకు విశదీకరిస్తాను తర్వాత నాడులకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు. అయితే ఈ అనాహతానికి 12 దళములు ఉంటాయి. ఈ అనాహతము 12 దళములలో దీని రంగు వచ్చేసి ముదురు ఎరుపు రంగు. ముదురు ఎరుపు రంగు ఉంటుంది. ఈ 12 దళముల మీద కం నుంచి తం వరకు అనబడే బీజాక్షరాలు ఉంటాయి. దీనికి భూతం వచ్చేసి వాయుభూతము. ఇక్కడ బీజాక్షరం వచ్చేసేసి మూలభూత బీజాక్షరం వచ్చేసి ఎం అనే అక్షరం, ఎం అనబడే బీజాక్షరం ఉంటుంది. ఎవరైనా హృదయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, హృదయ సంబంధిత వ్యాధులలో కానీ, హృదయంలో ఉన్నటువంటి ధమనులు కొలెస్ట్రాల్తో పూడుకుపోయిన సమయంలో కానీ ఈ ఎం అనే బీజాక్షరాన్ని కొన్ని అపానవాయు ముద్రలతోటి ఈ అపానవాయు ముద్ర వేసుకొని సాధన చేసినప్పుడు ఆ మనిషికి హృదయంలో మూసుకుపోయినటువంటి ధమనుల యొక్క కొలెస్ట్రాల్ అంతా కూడా కరిగిపోతుంది. ఇది హృదయ సంబంధిత వ్యాధులను అద్భుతంగా ఈశానుడు. ఈ యొక్క అనాహత చక్రము యొక్క లోకం వచ్చేసి మహర్లోకము.
క్రియాగుణము, దీని యొక్క క్రియాగుణం వచ్చేసి స్పర్శ. ఈ యొక్క దేవతా శక్తి వచ్చేసి లాకినీ దేవత. ఈ యొక్క యంత్రం వచ్చేసి షడ్భుజము, 6 భుజములతోటి ఇది నిర్మించబడి ఉంటుంది. ఈ యొక్క జ్ఞానేంద్రియం వచ్చేసి చర్మము, కర్మేంద్రియం వచ్చేసేసి చేతులు. జ్ఞానేంద్రియము చర్మము, కర్మేంద్రియమేమో చేతులు. ఆధిపత్యం, ఇది ఈ యొక్క చక్రం యొక్క ఫలం ఏమిట్రా అంటే గన ఆధిపత్యము, విచక్షణ. ఈ రెండు అంటే ఆధిపత్యం అంటే ఏమిటి అంటే గన మనం ఈ ప్రపంచంలోని కొన్ని వస్తు సంపదల మీద కమాండింగ్ ఏర్పడుతుంది. ఎందుకంటే వాయుతత్వము, సో కమాండింగ్ ఏర్పడతా వస్తుంది. విచక్షణాధికారము, విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ఇది 12 దళములతో ఉంటుంది. తర్వాత విశుద్ధ చక్రము, బాగా గుర్తుంచుకోండి. విశుద్ధము, విశేషముగా శుద్ధి చెందబడినటువంటి స్థానము. జీవుడు, జీవాత్మ నిద్రావస్థలో సుషుప్తికి చేరినప్పుడు మనసు, అప్పటిదాకా మేలుకొన్నటువంటి మనస్సు విక్షిప్తమై, ఈ మనస్సు బుద్ధితో కలిసి విశుద్ధముని యందు, జీవాత్మతో కలిసి, ఈ మనసు జీవాత్మతో కలిసి విశుద్ధము యందు నిక్షిప్తమవుతుంది. అంటే జీవుడు విశేషముగా శుద్ధి పొందు స్థానము కాబట్టే ఇది జీవాత్మ స్థానం అవుతుంది. సో ఈ యొక్క చక్రానికి, విశుద్ధ చక్రానికి 16 దళాలు ఉంటాయి. ఈ విశుద్ధ చక్రము యొక్క రంగు ధూమ్రవర్ణములో ఉంటుంది. స్థానము కంఠస్థానము ఉంటుంది. భూతము ఆకాశము. మూల భూత బీజాక్షరం వచ్చేసి హం అనే బీజాక్షరము, దీనికి ముఖ్యమైనటువంటి బీజాక్షరము. ఈ యొక్క విశుద్ధ చక్రము యొక్క భూత వాహనం వచ్చేసి ఏనుగు ఉంటుంది. అధిష్టాన దేవత వచ్చేసి ఈశ్వర స్వరూపుడైనటువంటి పంచవక్త్ర ఉంటాడు ఇక్కడ. లోకం వచ్చేసి జనోలోకము. క్రియాగుణం వచ్చేసి శబ్దము. సో శబ్దము కంఠం నుంచి వెలువడుతుంది కాబట్టి ఈ యొక్క క్రియాగుణం వచ్చేసి శబ్దము. ఈ యొక్క ఇక్కడ దేవతా శక్తి వచ్చేసేసి శాకినీ దేవత. ఈ యొక్క యంత్రము వృత్తాకారంలో ఉంటుంది. జ్ఞానేంద్రియము చెవి, కర్మేంద్రియము గొంతు అంటే వాక్కు. కర్మేంద్రియము గొంతు లేదా వాక్కు. ఈ యొక్క చక్రము యొక్క ఉద్దీపనం కారణంగా, ఈ చక్ర సాధన కారణంగా యోగ సాధుడికి లభించే ఫలం ఏమిట్రా అంటే గన వక్త, అనర్గళంగా సంభాషించగలిగేటటువంటి జ్ఞానం వస్తుంది. అంటే మీరు పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, మీ ఎదురుగా కూర్చుంటే చాలు. మీకు ప్రత్యేకించి ఏది నేర్చుకోకపోయినా సరే, ఆ సంబంధించినటువంటి ప్రశ్న ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తుందో అనర్గళంగా, ప్రవాహం మాదిరిగా మీరు దాని మీద అనర్గళంగా సంభాషించగలుగుతారు. దట్ ఈస్ ద వక్తృత్వం, అదే వక్త. రెండవది జ్ఞానము. సో జ్ఞానం వస్తుంది కాబట్టి అనర్గళమైన వక్తగా భాషించగలుగుతాడు. సో అంతర్జ్ఞానం మేల్కొంటుంది. దీని యొక్క దళములు 16 దళములు ఉంటాయి. 16 దళముల మీద హం నుంచి హం వరకు అనబడే బీజాక్షరాలు ఉంటాయి. ఇది ఈ హం అనే అక్షరాన్ని హేమవజ్ర తంత్రములో, అంటే టిబెట్లోని లామాలు ఈ వజ్రవైరోచినీ దేవి లేదా బోధిసత్వుని యొక్క సాధనలో చెప్పేటువంటి మార్గాలలో వాళ్ళు ఎక్కువగా ఉపయోగించబడేటటువంటి బీజాక్షరమే హం. ఇది ఎలా చేయాలి, ఎలా సాధన చేయాలి అనేటువంటి హేవజ్ర తంత్రంలో, తంత్రశాస్త్రాలలో, వజ్రవైరోజిని యొక్క దేవి యొక్క తంత్రశాస్త్రాలలో, బుద్ధిజం టిబెట్ లామాల యొక్క బుద్ధిజం తంత్రశాస్త్రాలలో ఈ యొక్క బీజాక్షరం గురించి విశేషంగా ప్రస్తావనకు వస్తుంది. తర్వాత అది కూడా ఒకసారి మాట్లాడతాము. తర్వాత 6వ చక్రం వచ్చేసి ఆజ్ఞాచక్రము. ఈ ఆజ్ఞాచక్రానికి దళాలు 2 ఉంటాయి. ఈ యొక్క ఆజ్ఞాచక్రము అయిపోయినాయి. పృథివీ అయిపోయింది, జలము, అగ్ని, వాయువు, ఆకాశాలు, ఈ పంచభూతాలు భూమికి సంబంధించి అయిపోయినాయి. ఆజ్ఞాచక్రానికి ఎప్పుడైతే వచ్చినామో మనము ఎక్కడికి ప్రవేశిస్తున్నాము అంటే గన కాస్మిక్ వరల్డ్కి ప్రవేశిస్తున్నాము. అంటే పంచభూతాలను దాటి అవతల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశ్వ చైతన్యపు శక్తి ప్రవాహాలలోకి మనం ప్రవేశిస్తున్నాం అనమాట. దట్ ఈస్ ద మహాతత్వము. అక్కడ ఆ యొక్క మూలభూత బీజాక్షరం వచ్చేసి ఓంకారము.
భూత వాహనం వచ్చేసి నాదము. అందుకే మన భూమి మీద మనం చెప్తూ ఉంటాం 2 యోగాలను ఎక్కువ ఈ మధ్య ప్రస్తావన వస్తూ ఉంటుంది. నాదయోగము, స్వరయోగము అనేసి. దీని 2 వ్యత్యాసాలు సూక్ష్మంగా వ్యత్యాసం ఉంది. చాలామంది అక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ప్రాణాయామము, స్వరయోగము, నాదయోగము ఇలా చెప్పబడుతూ ఉంటారు గానీ, అసలు ఏమిటి? స్వరయోగం అంటే ఏమిటి? నాదయోగం అంటే ఏమిటి? ఏది నాదము అంటారు? ఒక చిన్న ఇది అయిపోయిన తర్వాత నేను ఆహ్, ద మీకు విశదీకరిస్తాను. సో, భూతవాహనం వచ్చేసి నాదం. అధిష్టాన దేవత వచ్చేసి లింగము. లోకం వచ్చేసి తపోలోకము. ఆజ్ఞాచక్రము యొక్క లోకము తపోలోకము. క్రియాగుణము ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మనము పంచభూత తత్వములో ఉన్నాము కాబట్టి మనకు క్రియాగుణం వచ్చింది. అంటే క్రియాగుణం అంటే ఇంద్రియాలకు సూక్ష్మ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి క్రియాగుణము, వాసన, రుచి, రూపము, స్పర్శ, శబ్దము. ఈ 5 పంచభూతాలకు ఈ 5 ఇంద్రియాలతోటి మనము జ్ఞానేంద్రియాలతోటి మనము శరీరం ద్వారా అంటే కర్మేంద్రియముల ద్వారా అనుభవాలు గడిస్తూ ఉన్నాము. కానీ ఎప్పుడైతే మనం మహాతత్వంలోకి వచ్చినామో ఇక్కడ ఇంద్రియాలు లేవు. ఇక్కడ ఇంద్రియములు లేవు. మనం మహాతత్వంతో ఆత్మతత్వంలోకి ప్రవేశిస్తున్నాం ఇక్కడ నుంచి మనము. కాబట్టి క్రియాగుణము ఏమీ లేదు. దేవత శక్తి వచ్చి హాకినీ దేవత. యంత్రం వచ్చేసి అండాకారము. ఇక్కడ జ్ఞానేంద్రియము లేదు, కర్మేంద్రియం లేదు. అంతః చైతన్యముతో అనుభవాలు గడిస్తూ ఉంటాము. ఈ యొక్క ఆజ్ఞాచక్రము యొక్క స్థానము మనం అంటూ ఉంటాం ప్రకృతి పురుషుల యొక్క కలయిక అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయిక. ఈ స్థానమే సృష్టికంతా కూడా యోగములో కేంద్రీకృత స్థానము. ఈ యొక్క ఆజ్ఞాచక్రము కారణంగా మనకు ఏమి ఏర్పడుతుంది అంటే పంచభూతాలను, కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను అన్నిటినీ అధిగమించి మహాతత్వంలోకి వచ్చినాము కాబట్టి ఈ ఫలము ఈ యొక్క ఆజ్ఞాచక్రమును సాధించినటువంటి సాధకుని యొక్క ఫలం ఏమిట్రా అంటే గన ప్రపంచ ఆధిపత్యము. అంటే పంచభూతాలపైన, కర్మేంద్రియాలపైన, జ్ఞానేంద్రియాలపైన, ప్రకృతి పైన ఆధిపత్యాన్ని చలాయించేటటువంటి శక్తి కలుగుతుంది. ఈ పత్రాలు 2 పత్రాలు కం నుంచి క్షం వరకు ఈ 2 అక్షరాలు దీని మీద ఉంటాయి. తర్వాత చివరి చక్రము ముక్తస్థానము యోగ యొక్క పునర్జన్మను పరిపూర్ణముగా నశింపచేసేది, గురుస్థానాన్ని ప్రసాదించేది, మనిషిని సాక్షాత్ భగస్వరూపుడుగా మార్చగలిగేటటువంటి చక్రము సహస్రార చక్రము. ఈ సహస్రార చక్రానికి 1000 కమలములు 1000 దళములు ఉంటాయి. ఇది ఈ సహస్రార చక్రము వర్ణరహితము. అంటే ఇక్కడ ఎటువంటి రంగు ఉండదు. అనేక వైవిధ్యమైనటువంటి కాంతి వర్ణాలు ఎలా కావాలి అయితే అలా ప్రకాశిస్తూ ఉంటాయి. అత్యద్భుతమైనటువంటి కాంతి వలయము, కాంతి స్వరూపం అది. ఈ వర్ణము ఉంది అని ఖచ్చితంగా నిర్ధారించి చెప్పేదానికి అసాధ్యమైనటువంటి చక్రం అది. సో అందుకు అది వర్ణరహితము. ఇక్కడ హ్రీం నుంచి షం వరకు బీజాక్షరాలు ఉంటాయి. ఇది తత్వాతీతము. భూతం ఏమిట్రా అంటే గన తత్వాతీతము. ఇది ఏ తత్వానికి మహత్తత్వానికి కానీ మరి ఏ ఇతర తత్వానికి కానీ ఇది అందదు. సర్వతత్వాలు తనలోనే నిబిడీకృతం చేసుకొని ఉండేటటువంటి స్థితి ఈ స్థితి తత్వాతీతము. మూలభూత బీజాక్షరం వచ్చేసేసి విసర్గ అంటే పరమశివుడు. విసర్గకు మనకు తెలుగు అక్షరాలలో మనకు అక్షరాలు రాసేటప్పుడు చివరి మనము విసర్గలు పెడతాం అన్నమాట. అక్షరానికి ఇట్లా అర్ధచంద్రాకారంలో కొన్ని విసర్గ పెడతాం. సో ఈ విసర్గ స్థానము ఈ సహస్రార చక్రాన్ని చక్రాది దేవత పరమశివుడు. భూతవాహనం వచ్చేసి బిందువు. దీన్నే నాద బిందువు అంటాం, యోగములు అంటూ ఉంటాం. నాద బిందువు ఓంకారములో ఉన్నటువంటి చివరైనటువంటి బిందు స్థానము. అధిష్టాన దేవత పరబ్రహ్మ లేదా పరమశివుడు. ఈయన పరబ్రహ్మ స్వరూపుడుగా ఉంటాడు. లోకం వచ్చేసి సత్యలోకము. మనకు ఈ చక్రాల గురించి తెలుసుకున్నప్పుడు మనకు ప్రతి దాంట్లో లోకాలు వచ్చినాయి. మూలాధార చక్రానికి భూలోకము, భూలోకము. స్వాధిష్టానానికి భువర్లోకము, మణిపూరాగానికి సువర్లోకము, అనాహతానికి మహర్లోకము, విశుద్ధానికి జనోలోకము, ఆజ్ఞాచక్రానికి తపోలోకము, సహస్రార చక్రానికి సత్యలోకము. అంటే పునర్జన్మ లేనటువంటి సత్యజీవులు మాత్రమే, అంటే పూర్తిగా ఆత్మ విముక్తి పొందినటువంటి సత్యజీవులు మాత్రమే జీవించగలిగే
పొందగలిగే లోకము సత్యలోకము. క్రియాగుణం ఇక్కడ కూడా ఏమీ లేదు. దేవశక్తి వచ్చేసి మహాశక్తి. మహాశక్తి ఈ సృష్టికంతా మూల స్వరూపమైనటువంటి ఆ మహాశక్తి ఈ యొక్క దేవశక్తి. యంత్రం వచ్చేసి ఇక్కడ పూర్ణత్వం, కంప్లీట్ ఈ యొక్క సృష్టి యొక్క పరిపూర్ణమైన తత్వం. ఇక్కడ పూర్ణత్వం లభిస్తుంది జీవుడకు. జ్ఞానేంద్రియం ఉండదు, కర్మేంద్రియం కూడా ఉండదు. ఫలం ఏమిట్రా అంటే ఎవరైతే ఈ సహస్రార చక్రాన్ని చేరి సాధకుడు చేరుతాడో ఆ యొక్క ఫలము ముక్తి. సో ఆ యొక్క పునర్జన్మలైనటువంటి ముక్త స్థితిని పొందుతాడు. ఈ యొక్క దళములు 1000 దళములు. ఇప్పుడు ఇది బేసిక్గా క్లుప్తంగా చక్రాల గురించి మీకు కొద్దిగా అవగాహన కలిగి ఉంటుంది. తర్వాత ప్రతి చక్రానికి అర్థం ఏమిటి, ఆ చక్రానికి ఉన్నటువంటి మూలాధిష్టాన దేవత స్వరూపం ఏమిటి, ఆ మూలాధిష్టాన దేవత యొక్క మంత్రం ఏమిటి, యోగములో ఉన్నటువంటి బీజాక్షరం ఏమిటి, బీజాక్షరంతో ఉన్నటువంటి సాధన ఏమిటి, దాన్ని ఎలా సాధన చేయాలి, దానికి ఉన్నటువంటి యంత్రం ఏమిటి, అక్కడ ఆ యంత్రానికి ఆ యొక్క చక్రానికి అందబడే శ్వాస ప్రక్రియలు ఏమిటి. ప్రతి యంత్రానికి అంటే ప్రతి చక్రానికి ఒక నిర్దిష్టమైనటువంటి శ్వాస ప్రక్రియలు ఉన్నాయి యోగ సాధనలో. మనకు ఒక దినానికి 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు కదలిక జరుగుతున్నది. ఈ 21,600 యొక్క శ్వాసలు మనకు ప్రతిదినము కూడా ఒక నిర్దిష్టమైన ప్రమాణములో ప్రతి చక్రము స్వీకరిస్తుంది అన్నమాట. సో అది మనకు తెలియకుండా నిరంతరం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ ప్రక్రియని ఎలా చేయాలి, ఆ శ్వాస ప్రక్రియను ఆ చక్రానికి ఎలా అందియాలి, ఇదొక మళ్ళా ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం అవుతా వస్తుంది చర్చించుకునేదానికి. సో ఆ యొక్క అధిష్టాన దేవతను మంత్ర సాధన ద్వారా కానీ యోగ సాధన ద్వారా కానీ ఎలా ఊహించుకోవాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సాధనలు. సో వీటి గురించి తర్వాత చర్చించుకుంటాం. అయితే చిన్నగా మీకు క్లుప్తంగా ఒక మూలాధార చక్రాన్ని ఎలా చేస్తూ ఉంటాము ఒక క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క చక్రం గురించి మాత్రమే, మూలాధార చక్రం గురించి. ఎందుకంటే విశదీకరించుకుంటూ పోతే చాలా సమయంతో పాటు ఇదేదో కుతూహలంతో ఉన్నటువంటి వాళ్ళు ఇదేదో ఈ విధంగా ఆచరించేద్దాం, త్వరగా కూర్చొని మనం ఏదో చేసేద్దామని కూర్చొని ఈ ప్రాణాయామాలు సాధన చేశారనుకోండి, ఏదైనా జరగకూడదు జరిగితే గన ఈ యోగంలో వాళ్ళకు శారీరకమైన అనారోగ్యాలు కలగవచ్చు, ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి అదంతా కూడా కాస్త యోగంలో అనుభవ జ్ఞానం ఉన్నటువంటి వారి దగ్గర వారు చెప్తూ ఉండగా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా వాళ్ళు ఆ యొక్క దాన్ని ఊహించుకుంటూ చెయ్యాలన్నమాట. సో కాబట్టి పూర్తిగా ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేము దీని ద్వారా. ఈ కుండలిని అనేది ఈ మూలాధార చక్రంలో ఇక్కడ 3.5 చుట్లు చుట్టుకొని ఉంటుంది. ఈ కుండలిని ఎవడైతే జయిస్తాడో ఈ భూ ప్రపంచం మీద ఆధిపత్యం లభిస్తుంది. అయితే మనకు తెలియనటువంటి ఇంకొక విషయం ఉందన్నమాట. ఇక్కడ మనం భూలోకంలో ఎంతసేపు కూడా కుండలిని గురించే మాట్లాడుకుంటాము, కానీ విశ్వ కుండలిని అనబడే శక్తి ఉంది. ఋగ్వేదంలో సూర్యుడిని ఆరాధించేటప్పుడు ప్రథమ మండలంలో, ఋగ్వేదం ప్రథమ మండలంలో సూర్యుడిని ఆరాధించేటప్పుడు సూర్యుని యొక్క శ్లోకాలు ఉంటాయి. ఈ సూర్యుని యొక్క శ్లోకాలు చదివేటప్పుడు హై బీపీ ఉండే వాళ్ళకు ఈ ఋగ్వేదంలోని సూర్య మంత్రాలు చదివేటప్పుడు వాని శరీరంలోని నాడులన్నీ తేజవంతమయ్యేసి బీపీ తగ్గిపోతుంది, శిరోవేదనం తగ్గిపోతుంది, నాడుల యొక్క శక్తి తిరిగి పునర్జీవితం అవుతుంది. కాబట్టి దీనికోసం దాన్ని ఆ మంత్రాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో విశ్వ కుండలిని రహస్యం ఉంటుంది. మనకి ఇక్కడ ఏం చెప్పారు, మన శరీరంలోని కుండలిని త్రిభుజాకారములో ఉన్నటువంటి భాగములు యంత్రం. ఈ త్రిభుజాకారం అనేది ఒక యంత్రం. ఈ యంత్ర భాగములో లం అనే బీజాక్షరం మధ్య భాగంలో 3.5 చుట్టలు చుట్టుకొని ఇలా తన నోటిలో తన తోకని ఇలా పట్టుకొని నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఇలా తన తోకని ఇలా నోటితో పట్టుకొని నిద్రాణ స్థితిలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ కుండలిని మేల్కొచ్చినప్పుడు శరీరం మీదను ఈ పంచభూతాల మీదను మనకు ఆధిపత్యం వస్తుంది. అయితే
బియాండ్ దట్ ఇంకా ఉన్నతమైన లోకాలలో కూడా మనం కార్యకలాపాలు చేయాలి. ఒక మహావతార్ బాబాజీ, దుర్వాస మహర్షి, విశ్వామిత్రుడు ఎలా చేయగలిగినారు? వాళ్ళు ఇతర లోకాలకు ఎలా వెళ్ళగలిగినారు? ఇతర లోకాల నుండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి అనేక లోకాల శక్తుల కార్యక్రమాల ద్వారా కానీ ఎలా చేయగలిగినారు అంటే కనుక విశ్వకుండలిని శక్తిని వాళ్ళు మేల్కొల్పుకున్నారు. సో ఇది దాటిపోయిన తర్వాత విశ్వకుండలిని శక్తిని జాగరణ చేసుకోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియలు ఉన్నాయి. మళ్ళా మహావతార్ బాబాజీ తన జీవిత కాలంలో అఖండమైనటువంటి సాధన చేసిన తర్వాత, ఆయన ప్రపంచాధిపత్యాన్ని పొందిన తర్వాత జరామరణ వర్జితుడు కావాలి, ఇంకా ఇంతకు మించినటువంటి అద్భుతమైనటువంటి లోకాలలో మనం అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచము పరిధిలోని అవతల పరిధిలోని అంటే సోలార్ గెలాక్సీ అవతల పరిధిలో ఉన్నటువంటి లోకాలలో కూడా మనం కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పేసి వారు తమిళనాడుకు వెళ్ళేసి 40 రోజులు నిద్ర ఆహారాదులు మానివేసి, జలము కూడా తీసుకోవడం మానివేసి అగస్త్య మహాముని గురించి, పోతిగే అడవులలో అగస్త్య మహాముని గురించి తపస్సు చేసినాడు. 40వ రోజు ఆయన ప్రాణత్యాగం చేస్తున్నాడు మహావతార్ బాబాజీ. స్వామి రాలేదు, అగస్త్య మహాముని రాలేదు. ఇంకొక క్షణకాలంలో తను అప్పటికి 40 రోజుల నుంచి ఆహారం లేదు, నీరు లేదు, నిద్ర లేదు, అలా యోగ సమాధిలో ఉండంగా 40వ రోజు తనకు విద్య లభించకపోతే తను మరణిస్తానని నిర్ణయించుకుని 40 రోజుల తర్వాత తన శరీరాన్ని పడిపోయే దశలో, ప్రాణాన్ని వదిలిపెట్టే దశలో వచ్చేసి అగస్త్య మహాముని ఆయన్ని పట్టుకొని అక్కడ మహావతార్ బాబాజీ గారికి ఈ విశ్వకుండలిని యొక్క రహస్యాన్ని బోధించినట్టుగా మనకు కొన్ని చారిత్రాత్మకమైన గ్రంథాలు తెలుపుతున్నాయి. ఆ తదనంతరం వారు ఆ విశ్వకుండలిని యొక్క రహస్య జ్ఞానాన్ని గ్రహించి, అగస్త్య మహాముని ద్వారా గ్రహించి వారు హిమాలయాలకు పోయేసి నిరతము యోగ ప్రక్రియల ద్వారా ఆయన జరామరణ వర్జితుడయ్యేసి వృద్ధాప్యము లేకుండా ఈ యొక్క అనంత భవిష్యత్ కాలములో ప్రపంచము యొక్క ఆధ్యాత్మిక సౌభాగ్యము కొరకు అనేక మంది గురువులను ఈ భూలోకానికి పంపిస్తూ మహాత్ములను మహనీయులను పంపిస్తూ ఆ యొక్క మహనీయుల యొక్క స్థానంలో దేవతలతో కూడా సంభాషించి భవిష్యత్తులో ఎక్కడ ఎప్పుడు ఏ కాలంలో ఏ గురువు ఏ విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ యొక్క ప్రపంచంలో ప్రవేశపెట్టాలనేటువంటి అఖండమైనటువంటి జ్ఞాన సంపదను పొందిన స్థితిలో వారు ఉన్నారు. అటువంటి కుండలిని యోగ సాధన ఉంది. అలాగా మనం మూలాధార చక్రంలో ఆ కుండలిని గణపతి మంత్రం చెప్పేసి కానీ అంటే యోగ సాధనలో, మంత్ర సాధనలో ఇలా మిగతా విభిన్నమైనటువంటి ప్రాణాయామ ప్రక్రియల్లో అనేక మార్గాలు ఉన్నాయి. ఆయా ఏది సులభతరమైన మార్గమో ఆ శిష్యుని బట్టి గురువు బోధిస్తాడు. సో అక్కడ ఆ యొక్క గణపతిని 4 దళాల కమలంలో మధ్యస్థితునిగా ధ్యానించి ప్రాణాయామం చేసే వారికి ప్రథమంగా గణపతి దర్శనం కలిగి క్రమంగా యోగానుభూతిని పొందుతారనమాట. సో విఘ్నాలను తొలగించువాడు కాబట్టి వినాయకుడు. విఘ్నం అంటే మన యొక్క అజ్ఞానమే. విఘ్నం అంటే అజ్ఞానము. అంటే కొన్ని కాలమాన పరిస్థితుల్లో ఈ యొక్క విఘ్నాన్ని తప్పించుకోలేము. కానీ శ్రేయాంసి బహు విఘ్నాసి, శ్రేయస్కరమైన కార్యాలకు అనేక విఘ్నాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. సో యోగ శాస్త్రం ప్రకారము విఘ్నేశ్వరుడు పృథ్వీతత్వంలో కుండలిని శక్తికి కాపలాగా ఉంటాడు. ఇందాక నేను చెప్పాను కదా, కుండలిని మూలాధార చక్రము కింది భాగంలో ఉన్నటువంటి కందస్థానమే మూలాధార కుండలిని యొక్క శక్తి యొక్క స్థానం. అక్కడ ఆ యొక్క మూలాధార చక్రం అనేది ఆ యొక్క కందస్థానానికి అంటే పార్వతీదేవి అనుకుంటే మనం అంటూ ఉంటాం, పురాణం వింటూ ఉంటాము, అమ్మవారు స్నానం చేస్తూ లోపల ఎక్కడో ఉన్నప్పుడు ఈయన అమ్మవారి యొక్క గదికి రానివ్వకుండా కాపలాగా ఉన్నాడు. సేమ్ అదే ఇది శివుడు ఎక్కడో చిదాకాశంలో తపస్సులో ఉన్నాడు. పార్వతీమాత అపానవాయు శక్తి స్వరూపమైనటువంటి ఆ కుండలిని శక్తి పార్వతీమాత ఆ యొక్క కందస్థానము అనబడేటటువంటి ఆ చిన్న గుహ లోపల, ఆ చిన్న స్థానం లోపల నిద్రావస్థలో అంటే ఆ స్థానము గదిలో ఉంది. సో అక్కడ కాపలాగా వినాయకుడు ఉన్నాడు. అంటే ప్రకృతి పురుషులను కలవనీయకుండా అక్కడ ఉన్నాడు ఆయన. సో అక్కడ కాపలాగా ఉంటాడు. షట్చక్రములు ఎందుకు కుండలిని జాగరణ చేసినప్పుడు యోగులు మొదట మూలాధార చక్రంలో సుషుప్తి ఎందున్నటువంటి కుండలిని మేలుకొలిపి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుతారన్నమాట. సో ఈ మూలాధార చక్రానికి అధిష్టాన దేవత మనం ఇందాక చెప్పుకున్నాం, ధాకిని దేవత అనేసి. ఈమెను ఈ శాస్త్రం ఇప్పుడు ఈమెను ఏమంటారు అక్కడ మంత్రాది దేవతగా అంటే గన సిద్ధ విద్యాదేవి అంటారు. సిద్ధ
విద్యాదేవి. ఈమె సాకిని రూపంలో ఉంటుంది. ఈ దేవతకు సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా బీజాక్షరాలు, కీలక న్యాసం అంటామన్నమాట. బీజ, కీలక, న్యాస ఈ మంత్రాలన్నీ కూడా సకారంలో ఉంటాయి. ఈ మంత్రాలన్నీ కూడా సకారంలో ఉంటాయి. ఈ మూలాధార చక్రము, ఈ చక్ర సాధన ద్వారా మనం ఏం చేయగలుగుతాము అంటే భౌతిక శక్తిని నియంత్రిస్తుంది. శరీరంలోని భౌతిక శక్తిని నియంత్రిస్తుంది. మూలాధార చక్రము షట్చక్రాలలో మొదటి స్థానం కాబట్టి ఇక్కడ దేవత సాకిన్యాంబగా నివసిస్తుంది. ఈ దేవత ఈమెకు 5 ముఖాలు ఉంటాయి. చెప్పాము ఈమె యొక్క బీజ, కీలక, న్యాసాదులు ఉంటాం. దేవుని దగ్గర కూర్చొని అంగన్యాస, కరణ్యాసాదులు ఉంటాం కదా. ఇలా బీజ, కీలక, న్యాసాదులన్నీ కూడా స అనబడే అక్షరానికి సంబంధించినటువంటి ఆకారంలో ఉంటాయన్నమాట. ఇక్కడ సాకిన్యాంబ, ఈ సిద్ధ విద్యాదేవి సాకిన్యాంబగా నివసిస్తుంది. ఈమెకు 5 ముఖాలు ఉంటాయి. ఈ సాకిన్యాంబకు 5 ముఖాలుగా ఉంటాయన్నమాట. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే 5 తన్మాత్రలు. ప్రతి ఇంద్రియానికి తన్మాత్రలు ఉంటాయన్నమాట. ఈ తన్మాత్రల చేత ద్వారా మాత్రమే మనసు, శరీరము అనుభవాలను గ్రహిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మూలాధార చక్రంలో ఈ సాకిన్యాంబ అనబడేటటువంటి దేవతను పూజించే విధానాలు వల్ల తంత్రశాస్త్రంలో ఉంటాయి. సో ఈమెకు ఈ తన్మాత్రలు అంటే ఈ 5 ముఖాలకు ఒక్కొక్క ముఖము, ఒక్కొక్క తన్మాత్రకు అధిపత్యము. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. అంటే పృథ్వీకు లక్షణాలు ఏమిట్రా అంటే కనుక శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఈ తన్మాత్రలు ఉంటాయి. గర్భస్థ శిశువు 5వ మాసంలో చర్మం ఏర్పడి పంచజ్ఞానేంద్రియ జ్ఞానం కలుగుతుంది. ఈమె అస్థి అనగా ఏమిటి? అస్థి అంటే కనుక ఎముక, సంస్థిత అనబడే ఎముకలను అంటి పెట్టుకొని ఉంటుందన్నమాట బాల్యంలో. ఈమె ఇచ్చే శక్తి ఏమిట్రా అంటే జ్ఞానప్రాప్తి, శ్రేయస్సునిస్తుంది. జీవునికి శ్రేయస్సునిస్తుంది, జ్ఞానప్రాప్తిని కలిగిస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని కోరేవారు అరుదు యోగము, ధ్యానము, జపము ఏదో ఒక ఆధ్యాత్మిక సాధన ద్వారా ప్రారంభించి ఈ లోపల ఉన్నటువంటి ఈ శక్తుల్ని క్రమేపీ మేలుకొల్పుకోవచ్చు. సో యోగ సాధన చేసే వారిలో కూడా మనకు కొన్ని లోపాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క చక్ర సాధనలో శత్రువులు, కామము, అహంకారము, ధనాశ, కీర్తి, కాంక్ష ఈ చక్ర సాధన చేసే వాళ్ళలో ఇవన్నీ కూడా మేలుకుంటాయి. ఏ సాధన చేసినా కూడా ఒక ఉన్నత స్థితికి వచ్చేటప్పుడు ఆ శక్తిని విచ్ఛిన్నము చేసేదానికి అనేక రకాలైనటువంటి ప్రక్రియలు మళ్ళా ప్రారంభమవుతాయి. ఇదంతా కూడా అధిగమించిన వాడు మాత్రమే పరమాత్మను, జ్ఞానస్థితిని, ముక్త స్థితిని పొందగలుగుతాడు. కాబట్టి మనం చూస్తున్నాం చాలా చోట్ల చాలా మంది యోగులు ఎంతో కొంత సాధిస్తారు. మహనీయులు తపస్సు ద్వారానో, మంత్రశక్తి ద్వారానో, తంత్ర ప్రక్రియ ద్వారానో, హఠయోగ సాధన ద్వారానో, చక్రయోగ సాధన ద్వారానో చూస్తా సంపాదించిన తర్వాత మనం బాగా చూస్తుంటాం. సమాజంలో ఒక చోట ఆగిపోయి ఉంటారు. ఆశ్రమాలు, అక్కడంతా ఒక సిస్టమ్స్, వాళ్ళు చెప్పినదే చేయాలి, వాళ్ళ మాటనే అందరూ వినాలి, అహంకారము, ఆశ్రమాల విస్తరణ, ధనాశ, ప్రతి కోర్సుకు ఒక ధనం, ఇంత ఈ కోర్సుకి ఇంత, ఈ కోర్సుకి ఇంత, ఈ కోర్సుకంత. నేను ప్రఖ్యాతిగాంచాల ప్రపంచమంతా కూడా. సో అనేకమైనటువంటి టీవీ ఛానల్స్లో కానీ, అనేక రకమైన కార్యకలాపాలలో కానీ, అనేక రకాలైనటువంటి కామ్యకర్మాలు ఏవో ఒకటి లోకంలో చేసి నేను ఫలానా అని కీర్తికాంక్షను ప్రారంభిస్తూ ఉంటారనమాట. ఇలా ఈ కీర్తికాంక్షలు, ధనాశ, అహంకారము ఇవి బిగినై దౌర్బల్యమైనటువంటి స్థితిలోకి వెళ్తారు తిరిగి. సో ఇవన్నీ కూడా నిజమైనటువంటి ముక్త సాధకుడు ఈ సమాజానికి, మానవ అరణ్యానికి, ఈ మానవ సమూహాలకు, సమస్తానికి దూరంగా ఎక్కడో నిగూఢంగా, నర్మగర్భంగా తను ఎవరో, ఎక్కడ పుట్టాడో, ఎక్కడ ఏమి చేస్తున్నాడో, తనకు, తన గురువుకు, తన పరమాత్మని, తన ముక్త స్థానమైనటువంటి పరమాత్మని తప్ప లోకములు ఎక్కడా కంటపడకుండా ఆయన సాధన చేసుకుంటూ ఈ లోకము నుంచి ఒక అనామకుడుగా మాత్రమే నిష్క్రమిస్తూ ఉంటాడు నిజమైన యోగేశ్వరుడు. ఆయన దృష్టిలో కనపడేది రెండే, పరమేశ్వరుడు, తనకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువు మాత్రమే ఆయన కనపడతారు, ఆ సాధకుని కనపడతాడు. ఈ ఇద్దరు మాత్రమే ఆయనకు సంపద. ఈ ఇద్దరిని దాటి ఎక్కడికి రాడు. అటువంటి మహనీయుల్ని ఎక్కడో మనము, మన అదృష్ట భాగ్యం ఉంటే మాత్రమే అటువంటి మహనీయుల్ని మనం దర్శించగలుగుతాము. కాబట్టి
యోగ సాధకులందరూ కూడా ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోనండి. జీవితంలో యోగ సాధన చేయాలి, ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని గడించాలి అంటే గన మన దగ్గరికి ఇటువంటి దుర్గుణాలు ఎక్కడా కూడా రాకుండా చేసుకోవాలి. అట్లాగే ఈ యోగ సాధనలో ఈ యొక్క మూలాధార చక్రంలో మూలబంధన ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది. మనము ఈ మూలబంధ ప్రక్రియలు ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూడవచ్చు అంటే క్రియాయోగంలో చూడవచ్చు. సో క్రియాయోగంలో ఈ మూలబంధ, షణ్ముఖ ముద్ర, శాంభవి ముద్ర, జ్యోతిర్ముద్ర, ఇలా కొన్ని ముద్రలతో కూడినటువంటివి, బీజాక్షరంతో కూడబడినటువంటివి ఇస్తూ ఉంటారు. సో ఈ మూలబంధ ముద్ర ద్వారా మనిషి మానసికమైన ఒత్తిడిని జయించుకోవచ్చు, తర్వాత మృత్యువును జయించుకొని ఆయుష్ను పెంచుకోవచ్చు ఈ మూలబంధ ముద్ర ద్వారా. ఇలా ఒక్క చక్రం గురించి ఇలా డీటెయిల్డ్ గా ఇంకా ఉంది. ఆ చక్రం యొక్క ఒక మూల, ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఒక మూలాధార చక్రం గురించే. తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవుడు, ఆ గణపతి ఏ రూపంలో ఉంటాడు, అక్కడ ఉన్నటువంటి వర్ణం ఏమిటి, సాధన ఏమిటి, మూలాధిష్టాన దేవతను ఎలా ప్రార్థించాలి, చక్రాధిష్టాన దేవతను ఎలా ప్రార్థించాలి, ప్రతి అక్షరం మీద ఆ దళములు ఉంటాయని చెప్పాం కదా, ఆ దళముల మీద ప్రతి అక్షరానికి మళ్ళా ఒక దేవత ఉంటుంది. ఆ యొక్క దేవతను ఎలా పూజించాలి, అక్కడ ఐరావతాన్ని ఎలా ఊహించుకోవాలి, అక్కడ యంత్రం ఎలా ఉంటుంది, ఆ యంత్రం మీద అక్షరాన్ని ఎలా ప్రతిష్టాపన చేసుకోవాలి, ఎలా దానికి ఆ ఇంద్రియాన్ని వినియోగించుకోవాలి, ఎలా శ్వాస ప్రక్రియను అక్కడికి చేర్చుకోవాలి, దాని భావన ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మళ్ళా ఒక్కొక్క చక్రానికి మళ్ళా ఇలా విశదీకరించుకుంటూ పోతే మనకి చాలా విస్తారంగా అయిపోతుంది. ఇది ఒక్క చక్రం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. తర్వాత మనకు ఇందాక మనం చెప్పుకున్నాం, ఇందాక అనాహతం గురించి చెప్పేటప్పుడు అసలు నాదయోగం అంటే ఏమిటి, మనం వింటూ ఉంటాం బాగా, స్వరయోగం అంటే ఏమిటి, తేడా ఏమిటి, ఈ స్వరయోగము నాదయోగము కొంతమంది చెప్తూ ఉంటాం. యాక్చువల్గా సంగీత కళాకారుల దగ్గర వినొచ్చు మనం, నాయన గొంతు సరిగ్గా లేకపోతే నాయన స్వరాన్ని సరి చేసుకో, గురువు చెప్తూ ఉంటారు అన్నమాట. అలా సంగీతం నేర్పించే గురువు, స్వరం సరి చేసుకుంటే అనుకునే వాళ్ళు ఆ స్వరాన్ని సరి చేసుకుంటారు. అంటే ఆ స్వరం అంటే ఏమిటి అంటే శబ్దము కాదు, ఫస్ట్ మొదటి శబ్దం కాదు. స్వరము అంటే అలా మనం సవరించుకున్నప్పుడు మన నాడులు మారుతాయి, మాడి ఆ యొక్క సంగీతానికి అనుకూలమైనటువంటి శబ్దాక్షరం ఏదైతే ఉందో ఆ యొక్క శక్తి లోపల మేలుకుంటుంది అనమాట. ఆ నాడి మారడం ద్వారా, ఆ నాడి ఒత్తిడి కలగడం ద్వారా ఆ నాడి అక్కడ దాన్ని చక్కగా అనుకూలంగా చేస్తుంది. కాబట్టి సంగీతం వచ్చినటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందం ఉంటుంది. వాళ్ళు ఏ ఆధ్యాత్మిక సాధన చేయకపోయినా సరే, వాడు నాస్తికుడైనా సరే, కానీ ఆ సంగీత సాధన ద్వారా అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అది సంగీతం యొక్క అది గొప్పతనము. కాబట్టి నాదము అంటే ఏమిటి అంటే కనుక సూక్ష్మ శబ్దము. నాదము అంటే సూక్ష్మ శబ్దము. స్థూలంగా వినపడేదాన్ని మనం ఏమంటాము? స్థూలంగా వినపడేదాన్ని మనము ధ్వని అంటాం. ధ్వని లేక స్వరము అంటాం, లేదా శబ్దము అంటాం. శబ్దాన్ని కానీ ధ్వనిని కానీ మనం కొలుస్తాం, డెసిమల్స్ లో కొలుస్తూ ఉంటాం. ఆ శబ్దం 300 డెసిమల్స్, 200 డెసిమల్స్ ఇలా. సో మన చెవికి ఒక లిమిట్ ఉందన్నమాట. 22 డెసిమల్స్ నుంచి 22,000 డెసిమల్స్ వరకు మాక్సిమం మన చెవి శబ్దాన్ని వినగలుగుతుంది అన్నమాట. 22 డెసిమల్స్ కంటే తక్కువ ఉండే శబ్దాన్ని మన చెవి గ్రహించలేదు. 22,000 డెసిమల్స్ కంటే దాటిన శబ్దాన్ని కూడా మన చెవి గ్రహించలేదు. ఆడి చెవి పగిలిపోతుంది, పనికిరాదు. 22,000 డెసిమల్స్ శబ్దం దాటి వినంగానే మనకు శాశ్వతమైన చెవుడు వచ్చేసేస్తుంది అనమాట. కాబట్టి ఆ బియాండ్ మనము గుహల్లోకి వెళ్ళినప్పుడు గబ్బిలాలను చూడొచ్చు. కొన్ని వేల గబ్బిలాలు ఒకే గుహలో ఉంటాయి. కానీ ఆ గుహలో నుంచి ఎగిరేటప్పుడు అన్ని వేల గబ్బిలాలు అంత వేగంగా ఎగిరినా కూడా ఒక గబ్బిలము తగలకుండా ప్రయాణం చేస్తుంది. అంటే ఈ గబ్బిలము మనము వినలేనటువంటి అత్యంత తీక్షణమైనటువంటి ఆల్ట్రా రేసెస్ రిలీజ్ చేస్తున్నాడు. ఆ తరంగాలను, ధ్వని తరంగాలు రిలీజ్ చేస్తుంది. ఇంచుమించుగా అది 1,00,000 నుంచి 3,00,000 తరంగ దైర్ఘ్యం ఉంటుంది అది. సో కాబట్టి గబ్బిలము చేసేటటువంటి ఆ ఆల్ట్రా ఫ్రీక్వెన్సీస్ ని, ఆ శబ్దాన్ని మనం గ్రహించలేము. కానీ గబ్బిలము మాత్రమే దాన్ని రిసీవింగ్ చేసుకొని, దాన్ని అనలైజ్ చేసుకొని రెప్పపాటు కాలంలో వస్తువు తగలకుండా ప్రయాణం చేస్తాయి. అంటే
అత్యంత శక్తివంతమైన పౌనఃపున్యం కలిగినటువంటి శబ్ద ధ్వనిని అవి ఆ వెలువరిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటాయన్నమాట. సో ఆ శబ్దాన్ని పట్టే తమకు వస్తువు ఎంత దగ్గరలో ఉంది, ఎంత దూరంగా ఉంది అనేది అవి అంచనా వేసుకొని ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ శబ్దాన్ని ఏదైతే మనం ధ్వని శబ్దము మాట్లాడుతున్నాము, వింటున్నాము అంటే ఆ ధ్వని లేక స్వరము, ఆ శబ్దాన్ని మనము డెసిమల్స్ లో మెజర్ చేస్తాము. నిజానికి నాదయోగము అంటే గన ఏమిటి అంటే గన ఈ శబ్దము సూక్ష్మమైనది. మనం చెప్పుకున్నాం ఇందాక అనాహతము, ఆహతము అంటే శబ్దము, అనాహతము అంటే శబ్దము లేనిది. కాబట్టి స్వరయోగములో స్వరము అంటే నాడుల్ని మార్చుకోవడం, శ్వాస గతిని మార్చుకునే ప్రక్రియ స్వరయోగము. నాదయోగము కూడా ఈ స్వరానికి సంబంధించిన చాలా మంది స్వరయోగం వేరు, నాదయోగం వేరు, తర్వాత నాదయోగంలో ఇది చెప్పారు, స్వరయోగంలో ఇది చెప్పారు అంటే ఈ రెండు కూడా అక్కడే ఆధారపడి ఉన్నాయి. దేనినైతే మనము డెసిమల్స్ తో కొలవబడతామో దానిని శబ్దం అంటాము. ఏ శబ్దము సూక్ష్మము గుర్తుంచుకోండి, నాదయోగంలో ఏ శబ్దము సూక్ష్మము, ఏ శబ్దము గణించుటకు వీలు కాదో, ఏ శబ్దము గణించుటకు వీలు కాదో ఆ శబ్దమునే వైఖరి అంటాం. గుర్తుపెట్టుకోండి, ఏ శబ్దమును గణించలేమో, ఏ శబ్దమును నిర్మించలేమో, ఏ శబ్దమును మనము ఏ పరికరంతో కూడా గుర్తించలేమో, ఏ శబ్దము వాక్కు కాదో, ఏ శబ్దము వాక్కు కాదో, ఏ శబ్దము సమస్త శబ్దాలకు ఆధిపత్యం వహిస్తుందో ఆ వాక్కుని, ఆ శబ్దముని వైఖరి అంటాం. లలితా సహస్రనామాలలో అమ్మవారి పేర్లలో వైఖరి అనబడే నామం ఉంటుంది, వస్తుంది. సో దీనిని వైఖరి అంటాం. ఈ వైఖరి అనబడే శబ్దాన్ని దానిని నాదము అని అంటాం. నాదయోగము ఏమిట్రా అంటే గన ఈ వైఖరి అనబడే నామముతో, ఈ వైఖరి అనబడే శబ్దమును వినడం. అంటే ఈ వైఖరి అంటే ఏదైతే అంతర్ముఖములో నీ హృదయమునందు నీ ప్రమేయం లేకుండా, నీ యొక్క చేతన లేకుండా, నీ ప్రమేయం లేకుండా, నీ కార్యం లేకుండా నిరంతరము స్రవిస్తూ ఉంటుందో, నిరంతరము ధ్వనిస్తూ ఉంటుందో అటువంటి శబ్దమునే నాదము లేదా వైఖరి అంటారు. దీనినే మనం అంటుంటాము అంతర్వాణి. వాక్కు లేకుండా, ఇంద్రియములు లేకుండా నా మనసు చెప్పిందిరా, నాకు అంతర్వాణి వినపడిందిరా, మనం ధ్యానం చేస్తూ ఉంటాము, నువ్వు పలానా చోటికి వెళ్ళు, ఇది జరిగింది అంటే ఎవరికి ఏం చెప్పిందంటే ఏమో నా అంతరాల నుంచి ఎవరో చెప్పినట్టుగా అయింది, ఎక్కడో విన్నట్టుగా అయింది. దీనిని అంతర్వాణి, వైఖరి అంటే అంతర్వాణి. సో ఈ అంతరములో ఒక వాణి ఉంది. అహతము అంటే శబ్దం, అనాహత చక్రము అంటే ఈ లోపల దహ్యం అంటే ఆ యొక్క అంగుష్ట మాత్రమున హృదయాకాశం ఉంది, హృదయ గుహ ఉంది. ఇక్కడ పరమాత్ముడు జ్యోతిస్వరూపుడుగా అంగుష్ట మాత్రమున ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉంటారు యోగ గ్రంథాలన్నీ కూడా. ఇక్కడ ఈ అంతర్వాణి, ఈ యొక్క చెవులతో, ఇంద్రియములతో గ్రహించలేటువంటి ఒక గణించినటువంటి ఒక నిరంతరమైన ధ్వని ఇక్కడ మనకు ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈ ధ్వనిని గ్రహించిన వాడే, ఈ ధ్వనిని పట్టుకున్న వాడే నాదయోగేశ్వరుడు, ఒక మహాయోగేశ్వరుడు అవుతాడు, ఒక వేమన మాదిరిగా అవుతాడు. సృష్టిలో ఉన్నటువంటి సమస్త శబ్దముల, సూక్ష్మమైనటువంటి శబ్దముల, విశ్వమండలాల నుంచి వచ్చేటువంటి సూక్ష్మ శబ్దముల, సమస్త లోకముల శబ్దముల యొక్క జ్ఞానము ఎవడైతే నాదాన్ని పట్టుకుంటాడో వానికి మాత్రమే అవగతమవుతుంది. కాబట్టి ఈ నాద స్వరములో సూక్ష్మ బిందువు ఉంది. ఈ సూక్ష్మ బిందువు లోపల అత్యంత సూక్ష్మమైనటువంటి బీజం ఉన్నది. ఈ యొక్క సూక్ష్మ గతిని వ్యాపక శక్తి అంటారు. ఈ సూక్ష్మ గతిని వ్యాపక శక్తి అంటారు. గతి ప్రకృతి స్వరూపం అయితే ప్రకృతికి అతీతంగా చిద్ వస్తువు ఉంటుందన్నమాట. ఈ చిద్ వస్తువే అంగుష్ట మాత్రంలో ఆకాశ హృదయమునందు ఉందని చెప్తూ ఉంటారు. కాబట్టి యోగ సాధకులు ఏం చేస్తారు అంటే గన మనకు యోగములు చెప్తూ ఉంటారు షణ్ముఖ ముద్ర, శాంభవి ముద్ర అనేసి. గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఉన్నపలంగా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు మీ రెండు చెవులు ఇలా మూసేసుకోండి. ఈ రెండు చెవులను ఇలా మూసేసుకోండి. ఇలా మూసుకున్నప్పుడు మీ అంతర్వాణి లోపల ఒక శబ్దం వినపడుతుంటుంది. ఎలా ఉంటుందంటే గన ఆ శబ్దము వితౌట్ ఎనీ ఫ్లక్చుయేషన్స్, అంటే మీరు 24 గంటల కాలం ఆ శబ్దం విన్నా కూడా ఆ శబ్దంలో ఎక్కడ ఎక్కువ ధ్వని కానీ, తక్కువ ధ్వని కానీ, ధ్వని పడిపోవడం కానీ, ధ్వని లేకుండా పోవడం కానీ, ధ్వని పెరగడం కానీ
లేకుండా అతీతంగా, అచంచలంగా, నిరంతరముగా ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ అంటే ఆ శబ్దములో క్రిందికి మీదికి ప్రవహించే ఎటువంటి తరంగములు లేకుండా నిరంతరమైనటువంటి ఒకటే శబ్ద తరంగము మీ లోపల నుంచి వెలువడుతూ ఉంటుంది. శబ్ద తరంగం వెలువడుతూ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే కన ఇలా నిరంతరం వినబడుతూ ఉంటుంది అనమాట. అందుకోసము యోగ సాధకులు ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని ఏం చేస్తారంటే ఈ నాదమును అవపోసన పట్టేవాళ్ళు ప్రాణాయామ సహాయంతో ప్రాణాయామం చేస్తూ ఇలా తమ 2 చేతులు అలా శాంభవి ముద్ర వేసుకొని, లేదా శాంభవి ముద్ర ఎక్కువసేపు ఉంచుకోలేము కాబట్టి చెవులకు ఏ ఇతర బాహ్యము నుంచి ఉన్నటువంటి శబ్ద గతులు వినపడకుండా, శబ్దాక్షరాలు వినపడకుండా చెవులకు ఒక దూది పెట్టుకొని నిశ్శబ్దమైన ప్రదేశంలో నాదయోగం చేస్తారు. అప్పుడు మీ లోపల మీ అంతర కుహరం లోపల ఈ నిరంతరమైన శబ్దం మీకు వినపడడం ప్రారంభిస్తుంది. సో ఆ శబ్దముతో మమేకమైన వాడు, ఆ శబ్దముతోనే కూడి ఉండువాడు ఈ అనంతమైన లోకంలో ఉన్నటువంటి సమస్త శబ్దములను, దైవవాక్కులను వాడు మాత్రం గ్రహించగలుగుతాడు. ఇటువంటి ప్రక్రియని నాదయోగమని, వైఖరి యోగమని అని చెప్తారనమాట. సో ఇది నాదయోగం గురించి. రెండవది మనం ఇందాక చెప్పుకున్నాము వాయువుల గురించి. సో ఈ వాయువులు మనకు 10 వాయువులు ఉన్నాయి శరీరంలో. మొదటిది అత్యంత ముఖ్యమైనటువంటివి, మనకు ప్రధానమైనటువంటివి 5 వాయువులు. 1 ప్రాణవాయువు, 2 అపాన వాయువు, 3 సమాన వాయువు, 4వది ఉదాన వాయువు, 5వది వ్యానవాయువు. ఈ 5 వాయువుల్లో మనము నాసిక ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ ఉంటాం కాబట్టి మనం యోగం చెప్పేటప్పుడల్లా కూడా ప్రాణోపాన, ప్రాణ అపాన అని చెప్తూ ఉంటాము. అయితే ఈ ప్రాణవాయువు అంటే ఏమిటి అంటే ఈ ముక్కు రంధ్రముల నుండి హృదయం వరకు వ్యాపించి ఉన్నటువంటి ఈ శ్వాస కోశాన్ని జ్ఞానేంద్రియాలను నియంత్రిస్తూ ఉంటుంది. ఈ ప్రాణవాయువు మన వాక్కును మృంగటానికి, శరీరం లోపల తీసుకున్నటువంటి ఆహారాన్ని మింగటానికి, శరీరం యొక్క ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడానికి, శరీరంలో ఊర్ధ్వ చలనం కలిగించేయడానికి ఈ ప్రాణవాయువు ఉపయోగపడుతుంది. రెండవది అపానవాయువు. అపానవాయువును శక్తి స్వరూపం అంటారు. ప్రాణాన్ని పరమాత్మ స్వరూపము, అపానవాయువు శక్తి స్వరూపము. ప్రాణ అపానాల యొక్క సమ్మిళితమే, సరిగ్గా వినియోగించుకోవడమే పరమాత్మ పరమేశ్వరు యొక్క కలయిక. సో ఈ అపాన వాయువు ఇది నాభి నుండి కింద అరికాళ్ళ వరకు వ్యాపించి ఉంటుంది అపాన వాయువు. సో మనకు కలిగేటువంటి మలమూత్ర విసర్జనాదులన్నీ కార్యక్రమాలన్నీ కూడా అపాన వాయువే చేస్తుంది. మలమూత్ర విసర్జనాలతో పాటు వీర్యమును, బహిష్టును, శిశువుకు జననానికి మొదలైనటువంటి వాటిని అంతా కూడా ఈ అపాన వాయువుని నిర్వర్తిస్తుంది. మూడవది సమాన వాయువు. ఇది నాభి నుంచి హృదయం వరకు వ్యాపించి ఉంటుంది. మనం తినే ఆహారాన్ని శరీరం అంతా కూడా ఈ రక్తం ద్వారా వ్యాపించి ఈ జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఆ యొక్క శక్తిని ఇది గ్రహించి రక్తం ద్వారా శరీరం అంతా వ్యాపించి ఆ శరీర అవయవాలకు, ఇంద్రియాలకంతా కూడా ఆ శక్తి వినియోగపడే విధంగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి శరీరం అంతా వ్యాపిస్తుంది. కాబట్టి దీన్ని సమాన వాయువు అని చెప్పి అన్నారనమాట. 4వది వచ్చేసి ఉదాన వాయువు. ఇది గొంతు భాగంలో ఉంటుంది. ఈ ఉదానాన్ని హిరణ్మయము అంటారు, అంటే హిరణ్మయము అంటారు. సో ఇది శిరస్సు వరకు, గొంతు నుంచి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. ఇది ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. ఇది మనలో నుండి శబ్దం కలగడానికి ఉపయోగపడుతుంది, మాట్లాడడానికి ఉపయోగపడుతుంది, శబ్దాన్ని ఉత్పన్నం చేసేదానికి ఉపయోగపడుతుంది. వాంతులు, లోపల వాంతులు చేసుకునేటప్పుడు బహిర్గతం అవడానికి ఉపయోగపడుతుంది. మన దైనందిక కార్యక్రమాల్లో గుర్తుంచుకోండి, తూలి పడిపోతాం. కొంతమంది మందు తాగిన వాళ్ళు కానీ, కొంత ఇతరేతర శిరోభాగానికి, చెవులకు సంబంధించిన వ్యాధులు, నేత్రములకు సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు విశుద్ధ చక్రాన్ని కానీ ఈ యొక్క సాధన చేస్తే కన ఈ తూలి పడిపోవడం లాంటిది, ఇలా తృణం లాంటిది ఆ వ్యాధులు, ఈ వ్యాధులన్నీ కూడా నశించిపోతాయన్నమాట.
ఇది శరీరము మనకు సమతులంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఆ ఐదవది వచ్చేసి వ్యానవాయువు. ఇది ప్రాణ అపానాలను కలిపి ఉంచి ప్రాణాన్ని అపానాన్ని రెండింటిని సంయోజనం చేసి శరీరములో ప్రసరణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది. ఇది నాడీ మండలం మొత్తము పనులకు ఇది చాలా ముఖ్యమైనది. ఈ నాడీ మండలం యొక్క మొత్తం పనులను ఇది నడిపిస్తుంది. మనం ప్రాణమయ కోశంలో సుమారు 72,000 సూక్ష్మ నాడులు ఉన్నట్లుగా, అవి గాక వారిని నియంత్రించేటటువంటి నాడీ కేంద్ర స్థానాలు ఉన్నట్లుగా యోగ శాస్త్రములో మనము చెబుతూ ఉంటారన్నమాట. ఇవి ఈ 5 ప్రధాన వాయువులు. వీటికి మళ్ళా ఉపవాయువులు ఉన్నాయి మనకు. ఈ ఉపవాయువులు ఏమిట్రా అంటే గన నాగ, కూర్మ, నాగవాయువు, కూర్మవాయువు, కృకరము, దేవదత్తము, ధనుంజయము అనేటివి ఉపవాయువులు. ఇవి దేహమంతా కూడా ఉండి మనకు ఇంద్రియాల యొక్క కార్యక్రమాలకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ పంచ ఉప ప్రాణవాయువులు కలిసి నాడీ మండలం అంతా వ్యాపించి దేహ వ్యాపారాలకు కారణమవుతూ ఉంటుంది. నాగ ఉపవాయువు వల్ల కక్కుకొనుట, కూర్మ యొక్క ఉపవాయువు వల్ల కనురెప్పలను వేసుకొనుట, కృకరం అనే వాయువు వలన ఉపవాయువు వలన తుమ్ముట, దగ్గుట, దేవదత్తం అనే ఉపవాయువు వల్ల ఆవులింతలు రావుట, ధనుంజయమైనటువంటి ఉపవాయువు వల్ల మనిషి మరణించిన తర్వాత శరీరము ఉబ్బింపచేసి దాన్ని విచ్ఛిన్నము చేసి కుల్లబెట్టి ప్రకృతిలో కలిసిపోయే విధంగా ఈ 5 ఉపవాయువులు మనకు పనిచేస్తూ ఉంటాయి. ఇది వాయువుల గురించి క్లుప్తముగా మనకు వివరణ. తర్వాత ఈ తర్వాత అనేక మంది దేవతలు, వీటికి అధిష్టాన దేవతలు ఎవరు, ఈ వాయువుల యొక్క ఉపయోగాలు ఏమిటి, ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ మనకు నాడులు. ఉండండి, నేను కనపడుతున్నానా? సార్ కనపడుతున్నా. అబ్బా